హల్లెలూయా. ఈ దిన వాక్యము యోం దెబరీం 12వ తారీఖు 12వ నెల 2024వ సంవత్సరం. దేవుడు ఇస్తున్న చక్కటి మాట. కీర్తనల గ్రంథం 34వ కీర్తన 5వ వచనం. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను. ఇవి చక్కగా క్రిస్మస్ నెలలో మనం ఏం చేస్తాం, ఎంత సంతోషంగానే ఉంటాం. మన కొరకు వెలుగు పుట్టింది మరణాంధకారంలో, చీకటి ఛాయలో, చీకటి బ్రతుకుల్లో ఉన్న వాళ్ళకి ఏం వచ్చిందమ్మా? వెలుగు. అది ఎలా వచ్చింది? యేసు ప్రభువు లోకంలో లోక రక్షకుడుగా జన్మించి మన పాపాలన్నీ ఆయన మీద మోసుకుని సిలువలో బలియాగం అవ్వాలి అని దేవుడు జన్మించాడు. ఎంత గొప్ప సంగతి! దేవుడు ఆ విధంగా జన్మించి మన పాపాలన్నీ ఆయన మోయడం ద్వారా ఈరోజు ఒక ఆత్మకి రక్షణ అని వచ్చింది. ఆ రక్షణ దేవుని వైపు చూస్తే దేవునిలో ఎంత వెలుగైతుందో ఆ వెలుగు నీ మీదకి వస్తుంది. ఆ వెలుగు ద్వారా నీ జీవితం ప్రకాశించబడుతుంది, నీ ఆత్మ వెలిగించబడతా ఉంటుంది. దేవుని మాట అగ్ని వంటిది. ఆ అగ్ని వంటి ఆ మాటను మనం చదువుకుంటూ ఉన్నప్పుడు మన హృదయాలు, మన యొక్క బ్రతుకులు తెల్లగా ఉంటాయి. ఎంత ఆనందంగా ఉంటుందో. దేవుడు లోకం మీదకి రాగా లోకానికి ఏమొచ్చిందన్నా? ఆనందం వచ్చింది. అందుకే క్రిస్మస్ నెల ప్రపంచ పండుగది. ప్రపంచం అంతా ఉంటారు ఈ పండుగలో. ఏదో ఒక ప్రాంతం అని కాదు, ప్రపంచం అంతా ఈ పండుగలు చేసుకుంటా దేవుని యొక్క కృపను బట్టి ఆనందిస్తూ ఉంటారు. ఎందుకు అంటే వారు ఆయన వైపు చూశారు. వారి ముఖాలట సిగ్గుపడవు. నీ జీవితంలో ఇక సిగ్గన్నది ఉండదు. దేని గురించి సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఎంత గొప్ప దేవుడు! ఈ యొక్క ముఖాన్ని హీబ్రూలో పనిం అని అంటారు, గ్రీకులో ప్రొసోపోన్ అని అంటారు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.